Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 8వ వచనం. O taste and see that the Lord is good. Blessed is the man that trusted in him. Psalms 34 chapter 8 verses. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో చెబుతున్న మాట ఈ వాగ్దానం ద్వారా. అదేమిటంటే, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఎందుకంటే దేవుడు మనము ఎలా తెలుసుకోవాలో దేవుడు ఇక్కడ మాట్లాడుచున్నాడు. మన పరిస్థితుల్లో, మన జీవితంలో ఏదైనా ఒక సందర్భంలో ఒక కొత్త పదార్థాన్ని కానీ, అలా ఏదైనా మన ఒక ఇంటిని కానీ వస్తువుని కానీ చూసినప్పుడు దాన్ని కొనాలన్నా, తినాలన్నా, వెళ్ళాలన్నా ఎంతో ఆలోచిస్తూ ఉంటాం, అనుమానపడుతూ ఉంటాం. ఎందుకంటే అది అంతకుముందు ఎన్నడూ మనము చూడలేదు, తినలేదు, వెళ్ళలేదు కాబట్టి. అందువలన మనము అదేమిటో, ఎలా ఉంటుందో అన్న ఒక సందేహం మనకి లేకపోలేదు. దేవుడు అంటున్నాడు, ఎవరైనా నువ్వు ఒకరితో స్నేహం చేస్తే వాళ్ళు మంచోళ్ళో చెడ్డోళ్ళో మనం చెప్పలేం. ఎందుకంటే వాళ్ళ స్నేహాన్ని లోతుగా మనం ఎప్పుడైతే వెళ్ళి వాళ్ళతో జీవిస్తూ వాళ్ళ యొక్క అలవాట్లను తెలుసుకుంటామో, వారి గురించి వారు తెలుసుకోగలుగుతాం. అప్పుడే మనము స్నేహం చేయగలుగుతాం. అలాగే దేవుడు కూడా మనకి తెలీదు. ఆయన్ని ఎలాగ మనము తెలుసుకోవాలంటే, దేవునితో మనము అనుదినము అనునిత్యము స్నేహం చేస్తూ ఉండాలి. కాబట్టి మనము మన యొక్క హృదయాలను దేవునితో ఎల్లప్పుడూ తనకు దగ్గరగా, ఆయన సన్నిధికి దగ్గరగా మనము ఉన్నట్లయితే, మన హృదయం ఉన్నట్లయితే దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన యొక్క హృదయంలోని ఆలోచనలను మనకు తెలియచేస్తాడు. ఇక్కడ అబ్రహాము గారిని తన స్నేహితుడిగా భావించాడు. దావీదు మహారాజు గారిని అతడు నా హృదయానుసారుడు అని చెప్తాడు. ఇలాగా దేవుడు మన పితరులైన వారందరితో, చాలా మందితో స్నేహం చేశాడు దేవుడు. ఎందుకంటే వారి హృదయం దేవునికి దగ్గరగా ఉన్నది కాబట్టి దేవుడు వారితో స్నేహం చేశాడు. ఆ స్నేహము ఎప్పటికీ మర్చిపోలేనిది. అలాగే దేవుని విషయంలో మనము కూడా దేవునికి దగ్గరగా ఆయన హృదయానుసారంగా జీవించినట్లయితే మనము కూడా దేవుని యొక్క సహవాసాన్ని, ఆయన స్నేహాన్ని, ఆయన స్నేహం యొక్క మధురమును మనము తెలుసుకోగలుగుతాం. దేవుణ్ణి ఒక్కసారి ప్రేమించండి. ఆయన యొక్క ఎంత ఉత్తముడో మీకు తెలుస్తుంది. దేవునితో మనమందరము స్నేహం చేసే అటు యొక్క హృదయము దయచేయమని మనమందరము ప్రార్థిద్దాం. పరలోకమందున్న మా దేవా, పరిశుద్ధుడా, మీకు ఎన్నో వందనములు, స్తోత్రములు. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంత కాలము ఉత్తమమైన నీ యొక్క స్నేహమును, నీ యొక్క భాగ్యమును మాకు అనుగ్రహించమని తండ్రి, ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో మీ యొక్క స్నేహాన్ని రుచి చూచేవారుగా, మీరు ఉత్తముడని తెలుసుకునేవారుగా, మిమ్మల్ని ఆశ్రయించిన ఎవరైనా సరే వారు ధన్యులో అవుతారని వారికి ఈ వాగ్దానం ద్వారా తెలియచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్.